హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ రెన్యూస్ హోమ్ కుకింగ్. ఈ వీడియోలో మా బ్రేక్ఫాస్ట్ అండ్ లంచ్ రెసిపీస్ షేర్ చేస్తున్నాను. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ రాగి ఉప్మా చేస్తున్నాను. జనరల్గా చేసుకునే ఉప్మా లాగే ఉప్మా రవ్వతో పాటు రాగి పిండి కూడా వేయించి ఉప్మా చేస్తున్నాను. రాగి ఉప్మా వీడియో ఆల్రెడీ ఛానల్లో పోస్ట్ చేశాను. ఎవరైనా చూడకపోతే కనుక ఐ కార్డ్ అండ్ ఎండ్ కార్డ్స్లో ఇస్తాను. డీటెయిల్ రెసిపీ కావాలనుకుంటే చూడండి. బ్రేక్ఫాస్ట్కి ఉప్మాతో పాటు ఇలా స్ప్రౌట్స్ కూడా తీసుకుంటున్నాను. నేను ఓన్లీ పెసలు మాత్రమే మొలకెత్తించాను. ఇలా మొలకెత్తించిన పెసలు తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది. దీంట్లో ఉండే పోషక విలువలు ఇలా మొలకెత్తించడం వల్ల డబల్ అవుతాయి. హెల్దీ బ్రేక్ఫాస్ట్ తినాలనుకునే వాళ్ళు ఇలా స్ప్రౌట్స్ యాడ్ చేసుకోండి. ఉత్తి తినడం అంటే కొంచెం కష్టం కదా, అందుకని దీంట్లో కొంచెం ఆనియన్స్, అలాగే కీరా ముక్కలు, అలాగే క్యారెట్ ముక్కలు యాడ్ చేస్తున్నాను. హెల్దీగా తినాలనుకునేవారు దీంట్లో కారం కానీ ఉప్పు కానీ యాడ్ చేసుకోకండి. నిమ్మరసం యాడ్ చేసుకోవచ్చు. బరువు తగ్గాలనుకునే వారు కూడా ఉదయాన్నే ఇలా బ్రేక్ఫాస్ట్ కింద స్ప్రౌట్స్ బౌల్ తీసుకోవచ్చు. ఈ స్ప్రౌట్స్ తినేసరికి సగం కడుపు నిండిపోతుంది. ఇంత ఉప్మా పెట్టాను కానీ ఇంత తినలేము అసలు. ఆఫ్టర్నూన్ లంచ్లో కూడా సలాడ్ కంపల్సరీ చేస్తున్నాను. పెద్ద ఎక్కువేం కాదు, జస్ట్ కొన్ని కీరా ముక్కలు అండ్ క్యారెట్ ముక్కలు. మీకు సలాడ్ తినడం నచ్చితే కనుక ఇంకా ఎక్కువ క్వాంటిటీ చేసుకోవచ్చు. చాలా హెల్దీ. వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు కంపల్సరీ లంచ్లోకి సలాడ్ తీసుకోవడం మంచిది. ప్రోటీన్ సోర్స్ కోసం పప్పు చేశాను, పప్పు అనపకాయ. దీంతో పాటు ఒక వెజిటబుల్ కర్రీ, దొండకాయ కర్రీ చేశాను. దొండకాయ తింటే మందబుద్ధి వస్తుందని ఇలాంటి అపోహలు చాలా మందికి ఉంటాయి. అదేం కాదండి, దొండకాయకి చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. కార్బోహైడ్రేట్స్ క్వాంటిటీ తగ్గించడం కోసం 1/2 కప్ రైస్ మాత్రమే తీసుకున్నాను. అది కూడా సింగిల్ పాలిష్డ్ రైస్.